ప్రజలకు మంచి పాలన అందించి కడప జిల్లాకు మంచి పేరు తీసుకువస్తానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. అనకాపల్లి ఎంపీగా గెలిచిన అనంతరం తొలిసారి సొంత జిల్లాకు వచ్చిన రమేష్ కి ఎన్డీఏ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. రాయలసీమ నుంచి వచ్చి రాజకీయాలు ఎలా చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నించారన్నారు. విజయం సైతం ఓడిపోయారని మీరంతంటూ అపహాస్యం చేశారన్నారు. వైసీపీ నేతల నోరు మోయించేలా అనకాపల్లి ప్రజలు తీర్పిచ్చారన్నారు సీఎం రమేష్. అనకాపల్లి పార్లమెంటు లోక్సభ సభ్యునిగా కడపకు రావడం, ఈరోజు కడపలో శ్రేయోభిలాషులు, అభిమానులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఘనంగా స్వాగతం పలకడం, అలాగే మొదట గడప దేవుని గడప వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, అలాగే ముందు నుంచి కూడా ఎప్పుడు కడపలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా కడపకు దర్గా రావడం, ఇక్కడ దర్గా ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. నేను ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది, మీరు కడప జిల్లా నుంచి రాయలసీమ నుంచి వచ్చారు, అనకాపల్లిలో ఎలా గెలుస్తారు, ఎలా ఎలక్షన్ చేస్తారని చెప్పారు. కడప వచ్చారు, ఇంతమంది విజయం ఓడిపోయారు, మీరు కూడా అలానే అవుతుందని చెప్పారు. నేను ఆ రోజు మొట్టమొదటిగా 5 ఎడిటర్స్ అని టీవీలో నాకు ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు, వాళ్ళ బ్రాండ్ వేరు, మా బ్రాండ్ వేరు. వాళ్ళ మాదిరి ఎక్కడ దౌర్జన్యాలు, అక్కడ భూ కబ్జాలు ఇవన్నీ చేయలేదు.